హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు నేను మ్యాంగో పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడే వచ్చిన కొత్త మామిడికాయలతో, అంటే ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో మనం తయారు చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. సో మీకు అవైలబుల్ ఉంటే కనుక ఇలా మీరు మ్యాంగో పులిహారని కొత్తగా ట్రై చేసుకోండి. నార్మల్గా చింతపండు కానీ నిమ్మకాయతో కాకుండా ఇలా మీరు మ్యాంగో పులిహారతో తింటే కనుక అసలు వదిలిపెట్టరు. దీనికోసం నేను ముందుగా 2 మామిడికాయలను తీసుకున్నాను. సో చూడండి, ఇప్పుడే నేను చెట్టులోంచి కట్ చేశాను. ఇది మా చెట్టులో కాసిన కాయలవి. సో మీకు కూడా అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఇలా నేను తీసుకున్న 2 మామిడికాయల క్వాంటిటీ అనేది చెప్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉండే పీల్ అంతా కూడా మనం తీసేస్తాము. చూడండి, ఉండే పీల్ అంతా కూడా తొక్క అనేది తీసేస్తాము. ఇది మీరు నార్మల్గా పులిహార అనేది ప్రసాదాల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ పండగలప్పుడు కూడా మీరు ఈ ప్రసాదాన్ని పెట్టొచ్చు. ఇలా మీరు మ్యాంగోని తీసుకున్న తర్వాత ఇలా మీరు తురుముకుంటే సరిపోతుంది. నేను ఇలా తురుముకుంటున్నాను. మీ దగ్గర తురిమేది లేకపోతే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. బట్ తురిమితే ఏంటంటే మనకి తొందరగా పులిహారలో మిక్స్ అవుతుంది అనమాట. ఇలా నేను తురిమిన తర్వాత 1 కప్ వచ్చింది, దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లో మనం పోపుకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా మరగాలండి. మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పును వేస్తున్నాను. సో జీడిపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో. కలర్ చేంజ్ అయ్యాక దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. అలాగే అదే ఆయిల్లో మనము పోప్ సీడ్స్ వేసుకుంటాము. సో పోప్ సీడ్స్ అనేవి కూడా మనము ఫ్రై అనేది చేసుకోవాలి. సో ఇలా మనము ఫ్రై చేసుకోవాలండి లైట్గా. సో ఎక్కువ కలర్ అనేది మార్చకండి, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. అలాగే దాంట్లోనే మనం పల్లీలను కూడా వేసేస్తాము. సో పల్లీలో కూడా కలర్ అనేది చేంజ్ అయితే చాలు. సో నేను పచ్చిమిర్చి స్లైసెస్ అలాగే ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇలా మీరు లైట్గా ఫ్రై అనేది చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే సో మీకు మాడిపోతాయి కాబట్టి మీరు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసాను. కరివేపాకు వేసే ముందు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి అప్పుడు మీరు కరివేపాకు వేస్తే ఏంటంటే తొందరగా మాడిపోదు. ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని మొత్తం కూడా వేసేసాము. సో కొద్దిగా పుల్లగా ఉండే మ్యాంగోస్ తీసుకోండి, అప్పుడే మనకి మ్యాంగో పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం దగ్గరయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కూడా ఇలా మనము ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మీరు వేసుకున్న తర్వాత ఇలా మీరు మొత్తం కూడా కలుపుకోవాలండి. ఒక దగ్గరే పెడితే ఏమవుతుందంటే అది మొత్తం కూడా కలవదన్నమాట. సో ఇలా మీరు ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం కలర్ అనేది మారింది, చూసారా? ఇలా మనకి లైట్గా కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అంటే టేస్ట్కి తగ్గట్టు కూడా సాల్ట్ అనేది వేసేస్తాము. సో కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది. మనకి మ్యాంగో అనేది కొంచెం పుల్లగా ఉంటే కనుక కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ పడుతుంది, పుల్లగా లేకపోతే సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి. సో ఇలా మనము సాల్ట్ అనేది వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కంపేర్ విత్ నిమ్మకాయ కానీ చింతపండు పులిహోరతో చూస్తే. సో ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మీరు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ. ఇలా మీరు ఫ్రై చేసుకుంటే కలర్ అనేది లైట్గా మారుతూ ఉంటుంది. మీరు దీంట్లో పసుపు అనేది వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు అనేది వేసిన తర్వాత మనకి కొంచెం కలర్ అనేది తొందరగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై అనేది చేసుకుందాము. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి మామిడికాయ తురుము అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇలా మనము మిశ్రమం అనేది ఇలా రావాలి, దగ్గరగా అయిపోతుంది. మనం వేసిన తర్వాత చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది కదా. ఇది మీకు మ్యాంగో పులిహార కాబట్టి ఇవన్నీ కూడా వేస్తేనే చాలా బాగుంటుంది. దీని ఇలా మనము చూపించాను కదా, ఇలా మనకి దగ్గరగా అవ్వాలి, అప్పుడు మనకి అయిపోయినట్టు. చూడండి, ఇలా మనకి దగ్గరగా అయిపోతుంది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. మామిడికాయ పులిహార అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండి ఇది. సో ఈ రైస్లో ఈ కర్రీని అంతా కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటానండి.
సో కలుపుకుంటే చూడండి మనకి కలర్ అనేది ఎంత బాగా వచ్చేసింది కదా. మనం వేసిన పసుపు ఇవన్నీ కూడా మామిడికాయతో బాగా కంబైండ్ అయ్యి మనకి కలర్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో మామిడికాయ పులిహార అనేది తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. సో మీకు వచ్చే కొత్త మామిడికాయలతో ఈ మ్యాంగో పులిహారని చేస్తే అస్సలు వదిలిపెట్టరు. సో కొద్దిగా పులుపుండే మ్యాంగోస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా నేను రైస్ అంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా నేను జీడిపప్పు అన్నిటితో కూడా గార్నిష్ చేస్తానండి. చాలా బాగుంది, చాలా టేస్టీ ఇది. సో మీరు ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా మ్యాంగో అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాంగో పులిహారని ట్రై చేయండి. దేవుడి ప్రసాదంగా పెట్టొచ్చు ఆర్ ఏదైనా బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే అకేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాంగో పులిహారని ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, మీకు ఇది 5 minutesలో రెడీ అయిపోతుంది. సో మరెందుకు లేటు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.